బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు అమెరికా వీసా కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు బిగ్ షాక్ అండ్ బిగ్ అలర్ట్ కూడా. ఎందుకంటే సోషల్ మీడియా విషయంలో కఠినంగా ఉంటామంటోంది అమెరికన్ ఎంబసీ ఇదే అంశాన్ని చెబుతోంది. గడిచిన 5 ఏళ్లుగా మీరు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్ యూజర్ నేమ్స్ని, ఆ హ్యాండిల్స్ని ఖచ్చితంగా DS-160 ఆ వీసా అప్లికేషన్లో వెల్లడించాల్సిందంటూ చెప్పుకొస్తోంది అమెరికా. అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, మరి ముఖ్యంగా ఎక్స్ అంటే సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం. వీటి ఐడియాని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటోంది యుఎస్. ఎఫ్ఎంజీ ఈ కేటగిరీ వీసాలకు నిబంధనలు మార్చింది యుఎస్. దానికి సంబంధించిన ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ బిగ్ డెవలప్మెంట్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. వీసా అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు లిస్ట్ all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and submit. Omitting social media information could lead to visa denial and ineligibility for future visas. అంటూ చెప్పుకొచ్చింది యుఎస్ ఎంబసీ ఇండియా. అంటే ఇండియాలో ఉంటున్న యుఎస్ ఎంబసీ చెప్పుకొచ్చిన ఆ అంశానికి సంబంధించిన ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు చూడడం జరుగుతోంది. మీరు చూడొచ్చు. ఎవ్రీ యుఎస్ వీసా ఎడ్యుకేషన్, ఇక్కడ ఆ స్పెల్లింగ్ బోస్ట్ అనే రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఈజ్ ఏ నేషనల్ సెక్యూరిటీ డెసిషన్ అంటూ చెప్తూనే వర్కింగ్ టు ఎన్ష్యూర్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తోంది. ఒమిటింగ్ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ అప్లికేషన్ కుడ్ లీడ్ టు వీసా డినైల్ అండ్ ఇన్ఎలిజిబిలిటీ ఫర్ ఫ్యూచర్ యుఎస్ వీసాస్ అంటూ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అమెరికన్ ఎంబసీ ఏమంటుందంటే కనుక మరి ముఖ్యంగా వీసా అప్లికెంట్స్ మరి ముఖ్యంగా కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ని దాచిపెడితే వాళ్ళ అప్లికేషన్స్ ఖచ్చితంగా రిజెక్ట్ చేయడం జరుగుతుందంటూ కూడా యుఎస్ ఎంబసీ చెప్పుకొస్తోంది. మరి ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని డీటెయిల్గా ఇవ్వాలంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు అప్లై చేసుకున్న వీసా వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఈ సోషల్ మీడియా సమాచారాన్ని కనుక కఠినంగా అమలు చేయాలంటూ పేర్కొన్న సందర్భంలో. అంతేకాదు ఆ తర్వాత అప్లై చేసుకున్న వీసా వచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో DS-160 ఆ వీసా అప్లికేషన్లో ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు గత 5 ఏళ్ల నుంచి వాళ్ళు ఉపయోగిస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్ అంటే వాళ్ళ యూజర్ నేమ్స్, వాళ్ళ హ్యాండిల్స్ని ఖచ్చితంగా చెప్పాల్సిందంటూ ఆ పోస్టులో పేర్కొంది. ఆ అప్లికెంట్లు పూర్తి సమాచారం వాస్తవం, అది కరెక్ట్, సరైనదని సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకానికి ముందే అభ్యర్థి వాళ్ళు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఇది నా అప్లికేషన్లో ఇది నా యూజర్ నేమ్, ఇది నా ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్లో నా యూజర్ నేమ్ ఇది, దాంతోపాటు నా హ్యాండిల్ ఇది అని చెప్పి వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి దాన్ని వాళ్ళు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. సర్టిఫై అంటే ఎస్ ఇది నాది అని చెప్పి ధృవీకరించాలి. సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటూ ఉంటాయి కదా కొన్ని సందర్భాల్లో, అటువంటిది మాట. సో ఈ నేపథ్యంలోనే అమెరికా ఎంబసీ ఏమంటుందంటే సోషల్ మీడియాని కఠినంగా చేస్తోంది. అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే లింక్డ్ఇన్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం కదా, లేకపోతే యూట్యూబ్ కావచ్చు. ఇలా ఏ ప్లాట్ఫామ్లో ఉన్న ఐడియాలైనా సరే కంపల్సరీగా చెప్పాల్సిందే. యుఎస్కి సంబంధించి ఎఫ్ఎంజే ఈ కేటగిరీలో ఉన్న వీసాలకు అప్లై చేసుకున్న వాళ్లకు ఈ నిబంధనలు మార్చింది అమెరికా. స్టూడెంట్స్ అలాగే ఎక్స్చేంజ్ విజిటర్స్, నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు అప్లై చేసుకున్న వారు ఖచ్చితంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని పబ్లిక్లో ఉంచాల్సిందే. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వచ్చినట్టు అమెరికా చెప్తోంది. దాంతోపాటు దరఖాస్తులు తమ ప్రైవసీ సెట్టింగ్స్ను మార్చుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చింది. ఏమని? అమెరికా వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎఫ్ఎంజే వీసాలు సాధారణంగా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తాయి. ఫారిన్ స్టూడెంట్స్ అంటే విదేశీ విద్యార్థులు అంటూ ఉంటాం కదా, ఈ ఫారిన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవడానికి ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రాంలు పాల్గొనడానికి జారీ చేస్తూ ఉంటారు. వీటిలో కూడా ఎఫ్ వీసా అకాడమీలో చదవాలనుకున్న వారికి, ఎం వీసా ఒకేషనల్ స్టూడెంట్స్కి, జే వీసా ఎక్స్చేంజ్ విజిటర్స్కి, మరి ముఖ్యంగా స్కాలర్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్న్లు కావచ్చు, రీసెర్చర్లు కావచ్చు, వీళ్ళకి జారీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరింత కఠినతరం చేస్తోంది అమెరికా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే కఠినతరమైన నిబంధనలను మేము ఇక్కడ ముందు పెట్టాలనుకుంటున్నాం. సో దట్ మా నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా మా ప్రజలు మరింత సేఫ్గా ఉండేందుకు ఇది దోహదపడుతుందని చెప్పుకొస్తున్నాడు. ఎందుకంటే అనేక రకాల విధానాలు ఉన్నాయి. ఇవి గందరగోళంలో పడేస్తుంది అక్కడ దేశ భవిష్యత్తును కూడా చెప్పుకొస్తున్న సందర్భంలో విదేశీ విద్యార్థులకు తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ ఇప్పుడు ఇది కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకు దీని గురించి అంటే కనుక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీసా అప్లికేషన్స్ అనుమతి ఇవ్వచ్చా లేదా అంచనా వేయడం కోసం ఆన్లైన్ యాక్టివిటీని తమకున్న అవకాశాలను ఉపయోగించుకుని అధికారులు పూర్తి డీటెయిల్గా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడమో లేకపోతే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సో దట్ ఆ కన్సర్న్ స్టూడెంట్ సోషల్ మీడియా ప్రొఫైల్ను పరిశీలించిన తర్వాత వీసా మంజూరు చేస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉపక్రమించడం జరుగుతోంది. దీనివల్ల ఏం జరిగే అవకాశం ఉంటుందంటే కనుక వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో ఫర్ సపోజ్ ఎక్స్ అని ఒక స్టూడెంట్ అమెరికా వెళ్ళాలి అనుకుంటే కనుక వాడి ప్రొఫైల్ ఎలా ఉంది, ఆ సదరు ఎక్స్ అనే స్టూడెంట్కి సంబంధించిన ప్రొఫైల్ ఎలా ఉంది, ఈ 5 ఏళ్లలో అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాపాలు పాల్పడ్డా, లేకపోతే ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడి మీద ఏమైనా ఇబ్బందికర పోస్టులు, లేకపోతే అక్కడ నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాడా, అతగాడి ప్రవర్తన ఎలా ఉంది, అమెరికాకు ఒకవేళ అతగాడికని ఇన్ఫ్యాక్ట్ అతడికి కావచ్చు లేకపోతే ఆమెకు కావచ్చు, వాళ్ళకి ఎవరికైనా అక్కడ వీసాను మంజూరు చేస్తే అమెరికా భద్రతకు ఏమాత్రం సవాల్ లేకుండా ఉంటుంది. అమెరికా భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వాటన్నిటిని కూడా వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. రిమెంబర్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అవుతున్నారు. అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, లేకపోతే లింక్డ్ఇన్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్, ఇలా వివిధ ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టేక్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా ఆ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ భావ వ్యక్తీకరణ జరుగుతుంది. ఆ భావ వ్యక్తీకరణలో ఇటు అమెరికాకు వ్యతిరేకంగా ఉందా, అమెరికాకు మద్దతుగా ఉందా, అమెరికాకు వ్యతిరేకంగా ఉందా, వీటన్నిటిని వాళ్ళు అక్కడ బేరేజ్ వేసుకుంటారు. వాటన్నిటిని సరిచూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి వీసా అప్లికేషన్ ఇవ్వాలా, అంటే వీసా అప్లికేషన్ని ఓకే చేయాలా వద్దా అనేది అప్పుడు ట్రంప్ సర్కార్ నిర్ణయించుకుంటుంది. రిమెంబర్, గడిచిన 5 ఏళ్ళు అంటే వీళ్ళు 5 ఏళ్లలో ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాడారు, అవి యాక్టివ్లో ఉన్నాయా లేదా, వాటితో పాటు వాళ్ళు పూర్తిగా వాటిని తనిఖీ చేసుకుంటారు. అంటే దాదాపుగా వాళ్ళని పూర్తిగా చెక్ చేస్తారు. ఆ 5 ఏళ్లలో వాళ్ళు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు, అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు చేశారా, అమెరికాకు ఒకవేళ వీళ్ళ కనుక వీసాను మంజూరు చేస్తే అమెరికాకు ఎటువంటి భద్రత విషయంలో ఎటువంటి ముప్పు ఉంటుంది, లేకపోతే ఇది ఓకేనా. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటుందన్నమాట అమెరికా ప్రభుత్వం. డొనాల్డ్ ట్రంప్ ఈ నేపథ్యంలోని సోషల్ మీడియా విషయంలో కఠినంగా ఉండబోతోంది అమెరికా అంటూ కూడా యుఎస్ ఎంబసీ ఇండియా చెప్పుకొచ్చింది. ఇక్కడి నుంచి ఎవరైనా వీసా గురించి అప్లై చేసుకోవాలనుకుంటే ఒకసారి ఆ ట్విట్టర్ అకౌంట్ని చదవండి, ఒకసారి ఆ ట్విట్టర్ అకౌంట్ని పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించింది. అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ని కంప్లీట్గా మెన్షన్ చేయాల్సిందంటూ కూడా అమెరికా చెప్తోంది. FMJ కేటగిరీస్ వీసాలకు నిబంధనలకు సంబంధించిన ఆ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. అమెరికా వీసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది కాస్త బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సోషల్ మీడియా విషయంలో కఠినతరంగా ఉంటుంది అమెరికా. గడిచిన 5 ఏళ్ళు వాడుతున్న సోషల్ మీడియా ఖాతాలను డీటెయిల్గా మెన్షన్ చేయాలంటుంది. హ్యాండిల్స్ ఖచ్చితంగా DS 160 అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేస్తుందని చెప్పుకొచ్చింది. FMJ కేటగిరీ వీసాలకు నిబంధనలు మార్చింది. యుఎస్ అమెరికా వీసా కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక బిగ్ అలర్ట్ కింద చెప్పుకోవాలి. సోషల్ మీడియా విషయంలో కఠినంగా ఉంటూ కూడా చెప్పుకొచ్చింది యుఎస్ ఎంబసీ. గడిచిన 5 ఏళ్లుగా వాడుతున్న సోషల్ మీడియా ఖాతాల యూజర్ నేమ్స్, హ్యాండిల్స్ ఖచ్చితంగా DS 160 వీసా అప్లికేషన్లో వెల్లడించాల్సిందని చెప్పుకొస్తోంది. ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఎక్స్ ఈ ఐడియాలను ఇవ్వాల్సిందంటోంది. అలాగే FMJ కేటగిరీ వీసాలకు నిబంధనలు మార్చిన అంశానికి సంబంధించిన ఆ బిగ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయం ఎవరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, నిజంగా ఇది భారతీయులకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశమా, లేకపోతే భారతీయులకు ఇది ఒక సానుకూలమా, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది ఎవరి మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఎవరికి సానుకూలంగా మారే అవకాశం ఉంది, ఎవరికి కాస్త ఇబ్బందికరంగానో లేకపోతే కాస్త వ్యతిరేకంగానో మారే అవకాశం ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతుంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.